బాసర సరస్వతి అమ్మవారిని ఇంటిలతో కలిసి దర్శనం చేసుకున్న సీఎం రేవంత్ అన్న మనవానికి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించిండు. అటెంకా ఆలయ అభివృద్ధి పనుల కోసం భూమి పూజ చేసిండు. ధ్రువం ధ్రువేణ హవిషా కస్మై దేవాది బ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః. బాసర అమ్మవారి ఆలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం 225 కోట్ల రూపాయలు కేటాయించింది కదా. ఇక ఇప్పటి సంది ఆ పనులు జోరు అందుకోబోతున్నాయి అన్నట్టు. ఇక ఆడికేంచి పిప్రిలో ఏర్పడేసిన సభకు హాజరుపడ్డాడు సీఎం రేవంత్ అన్న. ఇక ఆడ మాట్లాడిన సీఎం సారు ఇక్కడి ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నాడు. ఇక ఈ మీటింగ్ లో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం వరలజాలు కురిపించిండు. మొత్తం 695 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిండు. ఇయాల తుమ్మిడేటి నుంచి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. ఆదిలాబాదుకు నీళ్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సర్వేలు చేపిస్తున్నారు, అంచనాలు సిద్ధం చేస్తున్నారు. తొందరలోనే ప్రాణహిత చెవెళ్ల తుమ్మిడేటి దగ్గర ప్రారంభించి ఆదిలాబాదు ప్రాంతానికి నీళ్లు అందించి తాగునీరు సాగునీరు సమస్యను పరిష్కరించే ప్రాజెక్టును ప్రారంభించడానికి మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి మా మిత్రులకు తెలియజేస్తున్నా.